ప్రభైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవుడు యవ్వన కాలంన కాడి మోయుట నరునికి మేలు అని ప్రభు సెలవిచ్చున్నాడు. యవ్వనంగా ఉన్నప్పుడే మనము ఆయన కాడి మోయడం నేర్చుకోవాలి. అంతేగాని యవ్వనం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చినాక నేను ఆయన కాడి మోస్తాను అంటే ప్రభు యేసుక్రీస్తు ఏమాత్రం ఒప్పుకోడు. యవ్వనంగా ఉన్నప్పుడే మనము ఆయన కాడి మోయాలి. అతని మీద ఆ కాడిని మోపేవాడు కూడా దేవుడే. కాబట్టి అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అతడు ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉన్నప్పుడు దేవుడు అతని మీద కాడి మోపుతాడు. ఆ కాడి యవ్వనంగా ఉన్నప్పుడే మనం మోయాలి. యవ్వనం అయిపోయిన తర్వాత మోయడానికి వీలు లేదు. కొన్ని సందర్భాల్లో చూడండి, మనము పశువుల సంతకు వెళ్తాము. పశువుల సంతకు వెళ్ళినప్పుడు మనము మంచి కోడెను చూసి కొనుక్కుంటాం, కానీ ముసలి ఎద్దును మనం కొనుక్కోము కదా. కాబట్టి మంచి కోడెను మనం ఎలాగో కొనుక్కుంటామో దాన్ని తీసుకొచ్చి మన పొలంను మనం దున్నుకుంటాం. కాబట్టి మంచి కోడెను మాత్రమే మనం కొనుక్కోగలం. ముసలి ఎద్దును ఎవరు కొనుక్కోరు. ఎందుకంటే దాన్ని కొనుక్కున్న కానీ అది పని చేయలేదు, దుక్కి దున్నలేదు. కాబట్టి మంచి కోడెను మాత్రమే కొనుక్కొని తీసుకొని రాగలం. దాంతోనే మన దుక్కిని దున్నుకోగలం. కాబట్టి దేవుడు కూడా మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే యవ్వనంగా ఉన్నప్పుడే మనము ఆయన కాడి మోయాలని ఆశిస్తున్నాడు. దావీదును చూడండి, యవ్వనంగా ఉన్నప్పుడే దేవుని కాడి మోయడం నేర్చుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకున్నాడు. కీర్తనలు పాడుచు, సంగీతం వాయించుతూ దేవుని స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం నేర్చుకున్నాడు. అయినను సరే దావీదుకు శ్రమలు రాలేవా? శ్రమలు వచ్చాయి. కష్టాలు రాలేవా? కష్టాలు వచ్చాయి. దావీదు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు కాకముందు సౌలు వలన దావీదుకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన, అనుదినం ప్రార్థించడం వలన దేవుడు దావీదును ఎన్నుకొని ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా చేశాడు. యవ్వన కాలం అందే దావీదు కాడి మోయడం నేర్చుకున్నాడు. అలాగే యోసేపును మనం చూసుకున్నట్లయితే యోసేపు కూడా యవ్వన కాలం నందే కాడి మోయడం నేర్చుకున్నాడు. తన అన్నలు చేసేటటువంటి చెడ్డ పనులను చూసి విని తన తండ్రి అయిన యాకోబుకు చెప్పడం వలన యోసేపు పైన అన్నలు మరింతగా పగపట్టారు. కాబట్టి ఒకానొక రోజు యోసేపు ఆహారం తీసుకెళ్ళి వాళ్ళ అన్నలకు ఇవ్వాలని చూసినప్పుడు వాళ్ళ అన్నలు అతన్ని పట్టుకొని చిత్రహింసలు పెట్టి గోతులో పడేసి మళ్ళీ అందులో నుండి తీసి ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి వర్తకులకు అమ్మివేస్తారు. యోసేపు ఐగుప్తు దేశంలో కూడా నిజాయితీగా పనిచేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అక్కడ ఆ ఐగుప్తు దేశంలో అతడు జీవించడం జరుగుతుంది. పాపం చేయవలసిన సమయం వచ్చినప్పటికీ అతడు పాపం చేయకుండా ఆ పాపానికి దూరంగా పారిపోతాడు. అలా పాపానికి దూరంగా వెళ్ళిపోవడం వలన అలాగే ఫరో భార్య అతని మీద నేరం మోపినప్పటికీ ఫరో అతను తీసుకెళ్లి చెరసాలలో వేయిస్తాడు. అయినను సరే దేవుడు చెరసాలలో యోసేపుకు తోడుగా ఉంటాడు. తర్వాత మళ్ళీ యోసేపును చెరసాల నుండి బయటకు తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేస్తాడు. ఒక్క యోసేపు వలన ఐగుప్తు దేశం మొత్తము పోషింపబడుతుంది. యోసేపు యవ్వన కాలం ఉన్నప్పుడే కాడి మోయడము దేవుని యొద్ద నేర్చుకుంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. ఏలే అనగా నా కాడి సులువును నా భారం తేలికనై ఉన్నది అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం ఆయన కాడి మోయాలంటే ముందు ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసుకు గలవాడు కనుక ఆయన యొద్దనే మనము కాడి మోయడం నేర్చుకోగలం. అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. అంతేకాదు ఆయన కాడి సులువుగాను ఆయన భారం తేలికగాను ఉన్నది అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు యవ్వనంలో ఉండి కూడా ఆయన కాడి మోయలేకపోతున్నావా? అయితే ఈ రోజు నుండి ఆయన కాడి మోయడం నేర్చుకో.
ఆయన యొద్ద మాత్రమే ఆయన కాడు మోయడం నువ్వు నేర్చుకోగలవు.